హాయ్ స్టూడెంట్స్, ఈ వీడియోలో మనం ఫస్ట్ ఇయర్ టాపిక్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. చాలా ఇంపార్టెంట్ టాపిక్. సెకండ్ చాప్టర్లో నుంచి క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ పీరియాడిసిటీ ఇన్ ప్రాపర్టీస్. ఈ చాప్టర్లో నుంచి మనం ఇంపార్టెంట్ టాపిక్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి అనేది ఆల్రెడీ మీరు అంతకుముందు వీడియోస్లో చూసుంటారు కదా. అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, ఎందుకు సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కంటే ఎక్కువగా ఉంది, లేదంటే ఎందుకు థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ కంటే ఎక్కువగా ఉంది, రైట్. అలాగే ఏ ఏ ఫ్యాక్టర్స్ అయనైజేషన్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉన్నాయి, వీటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. మీకు ఆల్రెడీ డెఫినేషన్స్ రెడీగా ఉన్నాయి, జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఇక్కడ అయనైజేషన్ ఎనర్జీ అన్న ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అన్న ఒకటే. IE1 అని రాసింది చూసారా, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అన్న ఒకటే. సో ఇక్కడ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటంటే, ఒక న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్ తీసుకుంటాం. న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్, న్యూట్రల్ ఛార్జ్ ఏం లేదు అక్కడ కాబట్టి న్యూట్రల్, బ్రాకెట్లు G రాసాం, గ్యాసియస్. ఓకే, న్యూట్రల్ గ్యాసియస్ యాటంలోంచి ఒక ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయాలి. M ఇది గ్యాసే, గ్యాస్ ఏం సాలిడ్ అవ్వదు కదా ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే. సో ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాం కాబట్టి ఇక్కడ ఏం ఛార్జ్ వస్తుంది, +1 పాజిటివ్ ఛార్జ్ వస్తుంది. పాజిటివ్ ఛార్జ్ వచ్చిందంటే ఎన్ని ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినట్టు, ఒక్క పాజిటివ్ వచ్చిందంటే ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసినట్టు. 2 పాజిటివ్ ఛార్జెస్ వచ్చాయంటే 2 ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసినట్టు. 3 రిమూవ్ చేసామంటే 3+ వస్తుంది, రైట్. సో ఇక్కడ ఒకటే కాబట్టి ప్లస్ ఎలక్ట్రాన్. ఈ ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి మనకు ఎంత ఎనర్జీ నీడ్ అవుతుందో దాన్నే మనం IE1 లేదంటే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ లేదంటే అయనైజేషన్ ఎనర్జీ అని అంటాం. సో సేమ్ ఇదే రాసాం చూడండి. ఇక్కడ ఒకసారి మీరు చూస్తే ఇక్కడ ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఏ లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్. లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్ అంటే ఏంటి, న్యూక్లియస్కి దూరంగా ఉండేది. న్యూక్లియస్కి దూరంగా ఉంటే అట్రాక్షన్ తక్కువగా ఉంటుంది. అట్రాక్షన్ తక్కువగా ఉందంటే లూజ్గా బౌండ్ అయిందని అంటాం కదా. లూజ్గా బౌండ్ అయిన ఎలక్ట్రాన్ని రిమూవ్ చేయడానికి మనకి ఎంత ఎనర్జీ అయితే అవసరమో, ఎక్కడి నుంచి రిమూవ్ చేయాలనేది కూడా రాస్తాం. న్యూట్రల్ గ్యాసియస్, ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్, దాన్ని మనం అయనైజేషన్ ఎనర్జీ లేదంటే ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అని అంటాం, రైట్. సో ఇక్కడ ఇది సేమ్ మనం ఇంతకుముందు రఫ్లో రాసినట్టే ఇక్కడ రాసినట్టే రాసాం చూడండి, రైట్. న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్ ఇది ఐసోలేటెడ్. ఐసోలేటెడ్ అంటే ఏంటి, సపరేటెడ్ అని. ఐసోలేటెడ్ సపరేట్ చేసాం, దాని మీద ఛార్జ్ ఏం లేదు కాబట్టి దీన్ని ఏమంటాం, న్యూట్రల్ అని అంటాం. అది గ్యాస్ కాబట్టి గ్యాసియస్ అంటాం. ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్. ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాము కాబట్టి దీన్ని ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అని అంటాం. ఓకే, అలాగే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటంటే, న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్ బదులు యూని పాజిటివ్ గ్యాసియస్ యాటమ్ తీసుకుంటాం. సో యూని పాజిటివ్ గ్యాసియస్, యూని పాజిటివ్ గ్యాసియస్ యాటమ్. ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేయాలి. ఆల్రెడీ ప్లస్ ఉంది, ఇంకో ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే ఇంకో ప్లస్ అవుతుంది, అంటే +1 ఏమవుతుంది, 2+ కదా. ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాం కాబట్టి మళ్ళీ ఇక్కడ ప్లస్ ఎలక్ట్రాన్. ఇప్పుడు ఇదేమవుతుంది, అయనైజేషన్ ఎనర్జీ 2 అవుతుంది, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అవుతుంది. అంటే న్యూట్రల్ ఐసోలేటెడ్ గ్యాసెస్ యాటమ్ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే అది ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ కదా. నెక్స్ట్ మనం యూని పాజిటివ్ గ్యాసెస్ యాటమ్ రిమూవ్ చేస్తే దాన్ని ఏమంటాం, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. బై పాజిటివ్ నుంచి రిమూవ్ చేస్తే థర్డ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ట్రై పాజిటివ్ నుంచి రిమూవ్ చేస్తే అప్పుడేమంటాం, ఫోర్త్ అయనైజేషన్ ఎనర్జీ అని అంటాం. అలా చెప్పుకుంటూ వెళ్తాం. సో ఇక్కడ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి, ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ 1 ఎలక్ట్రాన్ ఫ్రమ్ యూని పాజిటివ్ గ్యాసియస్ యాటమ్ ఈజ్ కాల్డ్, ఏమంటాం దాన్ని, ఈజ్ కాల్డ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. ఇక్కడ రాసాం చూడండి, సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. సో దిస్ ఈజ్ IE1, దిస్ ఈజ్ IE2. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ ఏ లూజ్లీ బౌండెడ్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ ద ఐసోలేటెడ్ న్యూట్రల్ గ్యాసియస్ యాటమ్ ఈజ్ కాల్డ్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేశాక అది ఏమైంది, యూని పాజిటివ్ అయాన్ అయింది. యూని పాజిటివ్ అయాన్ నుంచి ఇంకో ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే దాన్ని సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటాం. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ యూని పాజిటివ్ గ్యాసియస్ యాటమ్ ఈజ్ కాల్డ్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. ఇక్కడ మనల్ని ఇంకో క్వశ్చన్ ఏమడుగుతారంటే,
ఓకే, IE1 అంటే ఏంటో చెప్పాం, IE2 అంటే ఏంటో చెప్పాం. సో ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టు ఎందుకు IE2 IE1 కంటే ఎక్కువగా ఉంటుంది అంటే వై IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1. ఎందుకు IE2 IE1 కంటే ఎక్కువగా ఉంటుంది? వాట్ ఈస్ ద రీజన్? ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మనం ఏం చేస్తామంటే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, రైట్? అది రాస్తాం. సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, దాన్ని ఏమంటున్నాం మనం? IE2 అంటున్నాం. సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఆల్వేస్ గ్రేటర్ దాన్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. అక్కడ ఇచ్చారు ఆల్రెడీ, మనకు క్వశ్చన్లోనే ఇచ్చారు. వై సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ అని చెప్పి ఆల్రెడీ క్వశ్చన్లోనే ఇచ్చారు మనకి కదా. క్వశ్చన్లోనే ఉంది అది. అయనైజేషన్ ఎనర్జీ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. రీజన్ ఏంటి? బికాజ్. సో ఏంటి అనేది ఫస్ట్ డిస్కస్ చేద్దాం, తర్వాత మీకు ఎలా రాయాలో చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ సెకండ్ కంటే ఎందుకు తక్కువ, లేదంటే సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఫస్ట్ కంటే ఎందుకు ఎక్కువ? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక యాటమ్ తీసుకుంటున్నా, సోడియం యాటమ్. ఎలా తీసుకోవాలి? న్యూట్రల్ గ్యాసెస్ యాటమ్ తీసుకోవాలి కదా. ఎం ప్లేస్లో ఏం తీసుకున్నా? సోడియం తీసుకున్నా. గ్యాసెస్ యాటమ్, న్యూట్రల్ గ్యాసెస్ యాటమ్. ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే ఏమవుతుంది? సోడియం గ్యాస్ ఏమొస్తుంది ఇక్కడ? ప్లస్ కదా. ఇక్కడ ఎలక్ట్రాన్స్ ఏమొస్తాయి? ఎన్ని ఎలక్ట్రాన్స్ రిమూవ్ చేసాం? ఒకటే కదా మనం, ప్లస్ ఎలక్ట్రాన్. ఇక్కడ ఏమంటాం దీన్ని? ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అని అంటున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏం రావాలి మనకు? యూని పాజిటివ్ గ్యాసెస్ యాటమ్ తీసుకోవాలి కదా. డెఫినేషన్స్ రాసింది అందుకు మనకు అర్థం కావడానికి. Na+. ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే ఏమొస్తుంది? Na++ అవుతుంది. ఇలా రాయొచ్చు, Na2+ అయినా రాయొచ్చు, ఏదైనా ఒకటే. ఓకే, ఇక్కడ ఎలక్ట్రాన్ రిమూవ్ చేసాం? ఒకటే. దీన్ని ఏమంటున్నాం? IE2 సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. ఓకే, అలా కాకుండా ఇప్పుడు యూని పాజిటివ్ బదులు బై పాజిటివ్ గ్యాసెస్ అని తీసుకున్నాం అనుకోండి. సోడియం గ్యాసియస్ బై పాజిటివ్ అంటే 2+. ఇక్కడ నుంచి ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేస్తే ఇప్పుడేమొస్తుంది? Na+++ అంటే 3+. ట్రై పాజిటివ్ వచ్చింది. ఎన్ని ఎలక్ట్రాన్ రిమూవ్ చేసామంటే మళ్ళీ ఎన్ని చేసినట్టు? ఒకటే చేస్తాం ప్రతిసారి ఎలక్ట్రాన్. ఇక్కడ దీన్ని ఏమంటాం ఇప్పుడు? IE3 అని అంటాం కదా, అంతే కదా. సో ఇప్పుడు చూడండి జాగ్రత్తగా. ఫస్ట్ సోడియం గ్యాస్ ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ 1 చూడండి. అయనైజేషన్ ఎనర్జీ 1 ఇక్కడ తీసుకున్నాం కదా. ఇక్కడ ఎన్ని ప్రోటాన్స్ ఉంటాయి, ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి? ఎప్పుడైనా సరే న్యూట్రల్ యాటమ్ అంటే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. సోడియం అటామిక్ నెంబర్ ఏదో అదే నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, అదే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ సోడియంలో 11 ప్రోటాన్స్ ఉంటాయి, 11 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అంటే 11 ప్రోటాన్స్ న్యూక్లియస్లో ఉంటాయి, 11 ఎలక్ట్రాన్స్ షెల్స్లో తిరుగుతూ ఉంటాయి. ఆ 11 ప్రోటాన్స్ ఆ 11 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇది ఒక కేసు, మైండ్లో పెట్టుకోండి. 11 ప్రోటాన్స్ 11 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. 11 మెంబర్స్తో ఫైట్ చేస్తున్నారు. ఓకే, లేదంటే 11 మెంబర్స్ని అట్రాక్ట్ చేస్తున్నారు అది అనుకోండి. సెకండ్ కేసులో ఏమవుతుంది? ఇక్కడ Na+. ఎప్పుడైనా సరే యూని పాజిటివ్ అంటే ఏంటి? ఒక ఎలక్ట్రాన్ రిమూవ్ చేశాము అని. ప్రోటాన్స్ రిమూవ్ చేయలే, ఓన్లీ ఎలక్ట్రాన్ చేసాం. ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి ఇక్కడ? 11 ప్రోటాన్స్. మళ్ళీ 11 ప్రోటాన్స్ ఉన్నాయి. ఎలక్ట్రాన్స్ ఎన్ని ఉంటాయి? ఇప్పుడు ఒక ఎలక్ట్రాన్ ఆల్రెడీ రిమూవ్ చేసి 11 ఉండాలి యాక్చువల్గా, కానీ ఒకటి రిమూవ్ చేసాం కాబట్టి ఏమొస్తుంది? 10 ఎలక్ట్రాన్స్ కదా. ఇక్కడ చూడండి Na2+లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయంటే ఏం చెప్తాం? 11 ప్రోటాన్స్. ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయంటే ఏం చెప్తాం? 11 - 2 9 ఎలక్ట్రాన్స్. అంటే మనం IE1 నుంచి IE2కి, IE2 నుంచి IE3కి, IE3 నుంచి IE4కి వచ్చేటప్పుడు నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఏమవుతున్నాయి? డిక్రీజ్ అవుతున్నాయి. ఫస్ట్ కేసులో 11 ప్రోటాన్స్ 11 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. సెకండ్ కేసులో 11 ప్రోటాన్స్ ఓన్లీ 10 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. థర్డ్ కేసులో 11 ప్రోటాన్స్ 9 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. 11 మెంబర్స్ ఫైటింగ్ అయింది. ఏమవుతుంది? పోటీ ఎక్కువగా ఉంటుంది, అంతేనా? అంటే
పోటీ ఎక్కువగా ఉంటుంది. 11 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? 11 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్. సో ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంది, నెగిటివ్ ఛార్జ్ తక్కువ ఉంది. ఫస్ట్ కేసులో రెండు సేమ్ ఉన్నాయి. 11 ప్రోటాన్స్ అంటే 11 పాజిటివ్, 11 ఎలక్ట్రాన్స్ 11 నెగిటివ్, అట్రాక్షన్ అదొక కేసు. నెక్స్ట్ కేసులో 11 ప్రోటాన్స్ 11 పాజిటివ్, 10 ఎలక్ట్రాన్స్ 10 నెగిటివ్. సో అట్రాక్షన్ ఎక్కడ ఎక్కువ ఉంది? సెకండ్ కేసులో ఎక్కువ ఉంది. ఎందుకంటే 11 ప్రోటాన్స్ కలిసి 11 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయడంతో కంపేర్ చేస్తే 11 ప్రోటాన్స్ 10 ఎలక్ట్రాన్స్ని అట్రాక్ట్ చేయడం ఎక్కువగా ఉంటుంది. థర్డ్ కేసులోకి వచ్చేసరికి 11 ప్రోటాన్సే ఉంటాయి, 9 ఎలక్ట్రాన్సే ఉంటాయి. అంటే 11 పాజిటివ్స్ 9 నెగిటివ్స్ని అట్రాక్ట్ చేస్తున్నాయి. అంటే మనం 1 by 1 యూని పాజిటివ్, బై పాజిటివ్, ట్రై పాజిటివ్ అలా వచ్చేసరికి నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఈ న్యూక్లియస్ ఆ ఎలక్ట్రాన్స్ని బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటుంది. అంటే IE1 కంటే IE2లో అట్రాక్షన్ ఎక్కువ, IE2 కంటే IE3లో అట్రాక్షన్ ఎక్కువ. దాన్నే మనం ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ అంటాం. అంటే IE1 నుంచి IE2కి, IE2 నుంచి IE3కి ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అయితే అట్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. అట్రాక్షన్ ఇంక్రీజ్ అయితే ఆ ఎలక్ట్రాన్ లూజ్గా బౌండ్ అయి ఉండదు, స్ట్రాంగ్ అయి ఉంటుంది. కాబట్టి రిమూవ్ చేయడం చాలా టఫ్. అంటే IE1 నుంచి IE2కి, IE2 నుంచి IE3కి అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1 అని అంటాము. ఓకే, సో ఇప్పుడు ఇది బికాజ్ ఏం రాస్తాం ఇక్కడ? బికాజ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్, effective nuclear charge, effective nuclear charge from neutral gaseous atom to neutral gaseous atom అంటే రెండు 11 నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్, నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సేమ్గా ఉంటాయి. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఫ్రమ్ న్యూట్రల్ గ్యాసెస్ యాటమ్ టు, మనం ఇక్కడ IE1 IE2 కూడా మాట్లాడుతున్నాం కాబట్టి వాటి గురించే డిస్కస్ చేస్తాం. న్యూట్రల్ గ్యాసెస్ యాటమ్ టు యూని పాజిటివ్ గ్యాసియస్ యాటమ్. సో న్యూట్రల్ గ్యాసెస్ యాటమ్ నుంచి యూని పాజిటివ్ గ్యాసెస్ యాటమ్కి, ఫ్రమ్ న్యూట్రల్ గ్యాసెస్ యాటమ్ టు యూని పాజిటివ్ గ్యాసెస్ యాటమ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఏమవుతుందని చెప్పాను? ఇంక్రీజ్ అవుతుంది గ్యాసెస్ యాటమ్. సో బికాజ్ ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఫ్రమ్ న్యూట్రల్ గ్యాసెస్ యాటమ్ టు యూని పాజిటివ్ గ్యాసెస్ యాటమ్ ఇంక్రీజెస్. అలాగే యూని పాజిటివ్ నుంచి బై పాజిటివ్కి ఇంక్రీజ్, బై పాజిటివ్ నుంచి ట్రై పాజిటివ్కి ఇంక్రీజెస్. సో కాబట్టి ఎప్పుడైనా సరే IE1 కంటే IE2, IE2 కంటే IE3, IE3 కంటే IE4 ఎక్కువగా ఉంటాయి. దేర్ఫోర్ IE1 ఈజ్ లెస్ దాన్ IE2 ఈజ్ లెస్ దాన్ IE3 ఈజ్ లెస్ దాన్ IE4 ఈజ్ లెస్ దాన్ అండ్ సో ఆన్. సో ఇది రీజన్ ఏంటంటే IE1 నుంచి IE2కి, IE2 నుంచి IE3కి, IE3 నుంచి IE4కి అలా మనం వెళ్తూ ఉన్నప్పుడు ఏమవుతుంది? ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతూ ఉంది. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్కి మధ్య అట్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది. అట్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద రీజన్. నౌ the important topic that we are going to discuss, that factors influencing ionization energy. Very 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 important. Factors influencing ionization energy. ఏ ఫ్యాక్టర్స్ అయనైజేషన్ ఎనర్జీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి అనేది ఇక్కడ డిస్కస్ చేస్తాం. ఏ ఫ్యాక్టర్స్ అంటే ఫస్ట్ ఫ్యాక్టర్ మనం ఏం డిస్కస్ చేస్తామంటే అటామిక్ సైజ్. ద ఫస్ట్ ఫ్యాక్టర్ విచ్ ఈజ్ గోయింగ్ టు ఇన్ఫ్లుయెన్స్ అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ అటామిక్ సైజ్. సో అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే లేదంటే అటామిక్ సైజ్ డిక్రీజ్ అయితే, చూడండి లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ ఏమవుతుంది? లెఫ్ట్ టు రైట్ డిక్రీజ్ అవుతూ ఉంది కదా, ఇలా డిక్రీజ్ అవుతూ ఉంటుంది. ఇది మనకు తెలుసు.
మధ్యలో న్యూక్లియస్ ఉంటుందని కూడా తెలుసు. న్యూక్లియస్ ఎలక్ట్రాన్స్కి మధ్యలో అట్రాక్షన్ ఉంటుందని కూడా తెలుసు. సో అట్రాక్షన్ ఉండడం వల్ల ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం, అట్రాక్షన్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం టఫ్ అవుతుంది. సో అటామిక్ సైజ్ తగ్గుతూ ఉంటే లెఫ్ట్ నుంచి రైట్కి ఏమో తగ్గుతూ ఉంది. ఇక్కడ చూడండి, లెఫ్ట్ నుంచి రైట్కి తగ్గుతూ అట్రాక్షన్ ఏమవుతుంది, అటామిక్ సైజు డిక్రీజ్ అయితే అట్రాక్షన్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. అట్రాక్షన్ ఇంక్రీజ్ అయితే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం టఫ్ అవుతుంది. ఎందుకంటే న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్ బికాస్ ఆఫ్ అట్రాక్షన్ కదా. సో అప్పుడు ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం టఫ్. ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం టఫ్ అంటే వీ రిక్వైర్డ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ. అంటే అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది, ఎక్కువ అవుతుంది. అంటే అటామిక్ సైజ్ తక్కువ అవుతుంటే అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. రీజన్ ఏంటంటే న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. So we can write that as the atomic size, as the atomic size, as the atomic size increases, as the atomic size increases, atomic size increase అయితే న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది, సైజ్ పెరిగే కొద్దీ అట్రాక్షన్ తగ్గుతుంది కదా. సో యాజ్ ద అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ న్యూక్లియర్ ఫోర్స్, ట్రై టు అబ్జర్వ్ దట్, మిగతావన్నీ ఇలాగే రాస్తాం మళ్ళీ. న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్, న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్. యాజ్ ద అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ డిక్రీజెస్. అంతే కదా, సైజ్ ఎక్కువైతుంటే న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డిక్రీజ్ అవుతూ ఉంటుంది. న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ డిక్రీజ్ అవుతూ ఉంటే ఎలక్ట్రాన్ని ఈజీగా రిమూవ్ చేయొచ్చు. అంటే అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే, అటామిక్ సైజ్ డిక్రీజ్ అయితే అట్రాక్షన్ ఎక్కువ అవుతుంది. అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అయితే ఏమవుతుంది, అట్రాక్షన్ డిక్రీజ్ అవుతుంది. అట్రాక్షన్ డిక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ కూడా డిక్రీజ్ అవుతుంది కదా, ఎందుకంటే అట్రాక్షన్ తక్కువ ఉంటే ఈజీగా రిమూవ్ చేయొచ్చు, రైట్. సో ఇక్కడ యాజ్ ద అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ డిక్రీజెస్. సో గ్రేటర్ ద అటామిక్ సైజ్, గ్రేటర్ ద అటామిక్ సైజ్ స్మాలర్ ద అయనైజేషన్ ఎనర్జీ. గ్రేటర్ ద అటామిక్ సైజ్ smaller the ionization energy. Greater the atomic size, smaller the ionization energy. అంటే అటామిక్ సైజ్ ఎక్కువైతే అయనైజేషన్ ఎనర్జీ తక్కువ అవుతుంది, అటామిక్ సైజ్ తక్కువైతే అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది. అంటే వాటి రిలేషన్ ఏంటి అనేది కంపల్సరీగా మీరు ఒక బాక్స్లో రాయాలి. అయనైజేషన్ ఎనర్జీ మీరు కంప్లీట్గా రాయండి, ఐఈ అని రాయకండి, కంప్లీట్గా రాయండి, ఎందుకంటే ఐపీ కదా. Proportional to, IE is directly proportional to, inversely proportional to atomic size. Okay, IE is inversely proportional to atomic size. ఎందుకంటే అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువైనప్పుడేమో అటామిక్ సైజ్ తక్కువైనప్పుడేమో అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ అవుతుంది, అటామిక్ సైజ్ ఎక్కువైనప్పుడేమో అయనైజేషన్ ఎనర్జీ తగ్గిపోతుంది. ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు అటామిక్ సైజ్. ఇది ఒక ఫ్యాక్టర్, ఓకే. విల్ గో ఫర్ సెకండ్ ఫ్యాక్టర్. సెకండ్ ఫ్యాక్టర్ ఏంటి అంటే న్యూక్లియర్ ఛార్జ్. సో మీకు ఫస్ట్ అటామిక్ సైజ్ ఒకటి అర్థమైతే మిగిలినవన్నీ ఈజీగా వచ్చేస్తాయి. సో అయనైజేషన్ ఎనర్జీ డెఫినేషన్ అర్థమైనా ఈజీగా వచ్చేస్తాయి. సో సెకండ్ వన్ ఏం రాస్తాం మనం ఇక్కడ, సెకండ్ న్యూక్లియర్ ఛార్జ్. న్యూక్లియర్ ఛార్జ్ అంటే ఏంటి, పాజిటివ్ ఛార్జ్ ఎక్కువైతే న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది, కొంచెం ఆలోచించండి. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ అంటే పాజిటివ్ ఛార్జ్ ఎక్కువ ఉంటే అట్రాక్షన్ ఎక్కువ ఉంటే అయనైజేషన్ ఎనర్జీ కూడా ఎక్కువ. ఎందుకంటే ఎక్కువ అట్రాక్ట్ అయ్యింటూ వీ రిక్వైర్డ్ మోర్ అమౌంట్ ఆఫ్ ఎనర్జీ టు రిమూవ్ ద ఎలక్ట్రాన్. కాబట్టి పైన చూస్తున్నాయండి, యాజ్ ద అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ అని రాశాం కదా, ఇక్కడ ఏం రాస్తాము, యాజ్ ద న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్
రైట్, యాజ్ ద న్యూక్లియర్ ఛార్జ్. మీరు పూర్తిగా రాయండి కంప్లీట్గా. యాజ్ ద అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ అని రాసాం అక్కడ పైన చూడండి ఒకసారి. యాజ్ ద అటామిక్ సైజ్ ఇంక్రీజెస్ కదా. ఇక్కడ ఏం రాసాం? యాజ్ ద న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్. యాజ్ ద న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్. ప్రతిసారి ఇదే మాట్లాడతాం మనం. న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ ఏది ఇంక్రీజ్ అయితే ఏది ఇంక్రీజ్ అవుతుంది, ఏది ఇంక్రీజ్ అయితే న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఇంక్రీజ్ అవుతుంది, లేదంటే డిక్రీజ్ అవుతుంది. అది డిక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది, లేదంటే ఇంక్రీజ్ అయితే అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది. యాజ్ ద న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజెస్, న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది? అట్రాక్షన్ ఎక్కువైతే, న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువైతే అట్రాక్షన్ కూడా ఎక్కువ అవుతుంది కదా. న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్. సో ఇంక్రీజెస్, అట్రాక్షన్ ఎక్కువైతే అయనైజేషన్ ఎనర్జీ కూడా ఎక్కువ అవుతుంది. అది కన్క్లూజన్ రాస్తాం. సో గ్రేటర్, గ్రేటర్ ద న్యూక్లియర్ ఛార్జ్, greater the nuclear charge, smaller, greater is the nuclear charge, smaller is the greater, higher, greater. న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ ఉంటే ఏమవుతుంది? హయ్యర్ అవుతుంది కదా, నాట్ స్మాలర్, నాట్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్, డైరెక్ట్లీ ప్రపోర్షనల్. గ్రేటర్ ఈజ్ ద న్యూక్లియర్ ఛార్జ్, హయ్యర్ ద అయనైజేషన్ ఎనర్జీ. Greater is the nuclear charge, higher the ionization energy, higher the ionization energy. అంటే న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువ అవుతుంటే మనకి అయనైజేషన్ ఎనర్జీ కూడా ఎక్కువగా అవుతుంది. హయ్యర్ ద అయనైజేషన్, ఇది సెకండ్ ఫ్యాక్టర్. ఓకే, సెకండ్ ఫ్యాక్టర్ ఏం రాస్తాం ఇక్కడ? అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు న్యూక్లియర్ ఛార్జ్. అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు nuclear charge. This is the second factor which is influencing the ionization energy. We'll go for the third factor now. Third factor, second చూసుకుంటూనే థర్డ్ రాద్దాం. ఓకే, నో ఇష్యూ. సెకండ్ చూసుకుంటూనే థర్డ్ రాద్దాం. సో థర్డ్ ఏంటి? న్యూక్లియర్ ఛార్జ్ తర్వాత స్క్రీనింగ్ ఎఫెక్ట్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే అవుటర్ మోస్ట్ షెల్లో ఉండే ఎలక్ట్రాన్స్ని ఇన్నర్ ఎలక్ట్రాన్స్ సేవ్ చేయడాన్ని స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటాం. సింపుల్గా ఇన్నర్ షెల్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ అవుటర్ షెల్స్లో ఉండే ఎలక్ట్రాన్స్ని సేవ్ చేస్తాయి. దాన్నే మనం స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటాం, లేదంటే షీల్డింగ్ ఎఫెక్ట్ అని కూడా అంటాం. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్. లెట్స్ డిస్కస్ దిస్. ఓకే, స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఆర్ షీల్డింగ్ ఎఫెక్ట్. ఇక్కడ మనం సేమ్ దీనిలాగే యాజ్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్, స్క్రీనింగ్ ఎఫెక్ట్ అంటే చెప్పాం. స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందంటే ఏంటి? ఇన్నర్ ఎలక్ట్రాన్స్ హైయర్ ఎలక్ట్రాన్స్ని అవుటర్ ఎలక్ట్రాన్స్ని బాగా సేవ్ చేశాయి. స్క్రీనింగ్ ఎఫెక్ట్ తక్కువగా ఉందంటే ఏంటి? ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అవుటర్ ఎలక్ట్రాన్స్ని సేవ్ చేయలేకపోయాయి, అంటే న్యూక్లియస్ ఎక్కువగా అట్రాక్ట్ చేస్తుంది అని దాని అర్థం. యాజ్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్. స్క్రీనింగ్ ఎఫెక్ట్ బాగా ఎక్కువ ఉందంటే ఏం చెప్పాను ఇంతకుముందే? ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అవుటర్ ఎలక్ట్రాన్స్ని బాగా సేవ్ చేశాయి, అంటే అవి న్యూక్లియస్కి ఎక్కువ అట్రాక్షన్ అవ్వట్లేదు, అంటే లూజ్గా బౌండ్ అయి ఉన్నాయి, దాని మీనింగ్. యాజ్ ద స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఇంక్రీజెస్, న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ over the valence electrons. ఏమవుతుంది? న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ డిక్రీజ్ అవుతుంది. ఎందుకంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉందంటే ఏంటి? ఇన్నర్ ఎలక్ట్రాన్స్ అవుటర్ ఎలక్ట్రాన్స్ని సేవ్ చేస్తున్నాయి న్యూక్లియస్ నుంచి, అంటే న్యూక్లియస్కి అవుటర్ మోస్ట్ ఎలక్ట్రాన్స్కి అట్రాక్షన్ తక్కువగా ఉంది. సో మనం ఏం రాసాం? న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ డిక్రీజెస్. సో
greater. So greater is the screening effect. Greater is the screening effect. Smaller is the ionization energy. అంటే రెండు ఒకదానికొకటి ఎలా ఉన్నాయి? స్మాలర్ ఈజ్ ద అయనైజేషన్ ఎనర్జీ. రెండు ఇన్వర్స్లీ ప్రపోర్షనల్లో ఉన్నాయి, అంతే కదా? ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. అయనైజేషన్ ఎనర్జీ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఎస్సి అంటే స్క్రీనింగ్ ఎఫెక్ట్. ఓకే, స్క్రీనింగ్ ఎఫెక్ట్. దిస్ ఈజ్ ద థర్డ్ ఫ్యాక్టర్. నౌ విల్ గో ఫర్ ద ఫోర్త్ ఫ్యాక్టర్. ఫోర్త్ ఫ్యాక్టర్ ఏంటంటే, ఇది ఫోర్త్ ఫ్యాక్టర్. మనం ఇక్కడ ఫోర్త్ ఫ్యాక్టర్లో ఏం డిస్కస్ చేస్తామంటే పెనిట్రేషన్ పవర్ అని ఒకటి ఉంటుంది. ఫోర్త్, పెనిట్రేటింగ్ పవర్ ఆఫ్ ఆర్బిటాల్స్. సింపుల్గా మనం ఏమంటామంటే పెనిట్రేషన్ పవర్ అని అంటాం. పెనిట్రేషన్ పవర్. ఇక్కడ కొంచెం పెనిట్రేషన్ పవర్ ఏంటంటే ఏంటో మనం అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. పెనిట్రేషన్ పవర్ అంటే న్యూక్లియస్కి ఎలక్ట్రాన్స్కి మధ్యలో ఉండే అట్రాక్షన్ ఎక్కువ ఉందా లేదా అనేది. సింపుల్గా చెప్పాలంటే తెలుగులో చొచ్చుకొని పోయే కెపాసిటీ అంటాం. పెనిట్రేటింగ్ అంటే చొచ్చుకొని పోయే కెపాసిటీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెయిల్ తీసుకున్నాం. ఒక నెయిల్ తీసుకొని మనం ఒక గోడకి ఇంజెక్ట్ చేస్తున్నాం అనుకోండి. ఒక నెయిల్ తీసుకొని మనం గోడకి ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాం. ఓకే, ఒక నెయిల్ తీసుకొని ఇట్లా ఇంజెక్ట్ చేస్తూ ఉన్నాం. ఫస్ట్ ఒక హ్యామర్ తీసుకొని, ఒక సుత్తి తీసుకొని ఇలా కొట్టాం, ఒక 2 దెబ్బలు. సో గోడలో అది ఇరుక్కుపోయింది. నెక్స్ట్ కేసులో ఇంకో అలాంటి నెయిల్ తీసుకొని రెండింటి బదులు 4 దెబ్బలు వేసాం హ్యామర్తో. అప్పుడు ఏమవుతుంది? ఇంకా లోపలికి వెళ్తుంది. నెక్స్ట్ కేసులో 8 వేసాం, ఇంకా లోపలికి వెళ్తుంది. ఆ తర్వాత కేసులో 16 వేసాం. సో ఫస్ట్ కేస్ నుంచి సెకండ్ కేస్, థర్డ్ కేస్, ఫోర్త్ కేస్ వరకు పెనిట్రేటింగ్ పవర్ ఏమవుతుంది? లోపలికి వెళ్ళే పవర్ ఎక్కువ అవుతుంది, రైట్? సో ఆ నెయిల్ గోడలో ఎక్కువగా ఇరుక్కుపోతుంది. అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? పెనిట్రేటింగ్ పవర్ ఇంక్రీజ్ అయ్యింది అని అంటాం. పెనిట్రేటింగ్ పవర్ ఫస్ట్ కేసులో తక్కువగా ఉంది, నెక్స్ట్ కేసులో ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఫస్ట్ నెయిల్ టు లాస్ట్ నెయిల్ దేన్ని రిమూవ్ చేయడం ఈజీ? ఫస్ట్ వన్. ఎందుకంటే ఇది దీనికి పెనిట్రేటింగ్ పవర్ తక్కువ, పైనే ఉంది, ఇలా తీస్తే వచ్చేస్తుంది. సో లాస్ట్ వన్ ఏంటి? గోడ లోపలికి ఉంది అది, కాబట్టి దాన్ని తీయడం చాలా టఫ్. వీ హ్యావ్ టు యూజ్ సమ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ కదా. అలా చేస్తేనే టఫ్ అవుతుంది. అంటే పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువ ఉంటే రిమూవ్ చేయడం టఫ్. ఇక్కడ కూడా అంతే, పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువ ఉంటే ఎలక్ట్రాన్ ఎక్కువ అట్రాక్ట్ అయి ఉంటుంది, రిమూవ్ చేయడం టఫ్. అంటే అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ. సో పెనిట్రేటింగ్ పవర్ ఎంత ఎక్కువగా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ అంత ఎక్కువగా ఉంటుంది. జనరల్గా మనకు ఆర్బిట్స్ తీసుకున్నప్పుడు, ఒక యాటంలో ఏవైనా ఆర్బిట్స్ తీసుకున్నప్పుడు ఎలక్ట్రాన్స్, అన్నిట్లో ఎలక్ట్రాన్స్ ఉంటాయి కదా. ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి. ఆర్బిటాల్స్ కూడా ఉంటాయి కదా. ఎస్ ఆర్బిటాల్, ఇక్కడ ఎస్పి, ఇక్కడ ఎస్పిడి, ఇక్కడ ఎస్పిడిఎఫ్. అన్నిట్లో ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి కదా, అన్నిట్లో ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. సో ఇక్కడ ఏమవుతుంది? ఎస్ ఆర్బిటాలు న్యూక్లియస్, ఇది న్యూక్లియస్. ఎస్ ఆర్బిటాలు న్యూక్లియస్ దగ్గరగా ఉంది కాబట్టి దీనికి పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువ. ఎస్పి, ఈ ఎస్ ఫస్ట్ ఆర్బిట్లో ఉండే ఎస్ కంటే సెకండ్ ఆర్బిట్లో ఏది ఫస్ట్ అట్రాక్ట్ అవుతుందంటే ఇది. తర్వాత పి, అంటే ఎస్ ఆర్బిటాల్ ఈజ్ హ్యావింగ్ మోర్ పెనిట్రేటింగ్ పవర్ దాన్ పి ఆర్బిటాల్, దాన్ డి ఆర్బిటాల్, దాన్ ఎఫ్ ఆర్బిటాల్. పెనిట్రేటింగ్ పవర్ దీనికి ఎక్కువ కాబట్టి దీనికి అయినా ఇందులోంచి ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడం టఫ్ వెన్ కంపేర్ విత్ పి, వెన్ కంపేర్ విత్ డి, వెన్ కంపేర్ విత్ ఎఫ్. ఓకే, సో ఇప్పుడు పెనిట్రేటింగ్ పవర్ అంటే, పెనిట్రేషన్ పవర్ అంటే అర్థమైంది కాబట్టి మనం మిగిలింది డిస్కస్ చేద్దాం. యాజ్ ద పెనిట్రేటింగ్ పవర్ ఇంక్రీజెస్, పైన రాసినట్టు రాస్తాం. యాజ్ ద పెనిట్రేటింగ్ పవర్, యాజ్ ద పెనిట్రేటింగ్ పవర్ increases, as the penetrating power increases, ఏమవుతుంది? న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్, అన్నిటికీ సేమ్, ఒకటి నేర్చుకుంటే మిగతావన్నీ ఈజీ, కానీ కాన్సెప్ట్ అర్థం అవ్వాలి, బై హార్ట్ చేయొద్దు, కాన్సెప్ట్ అర్థం చేసుకుంటే ఈజీ. న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్, న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ ఓవర్ ద వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఏమవుతుంది? పెనిట్రేటింగ్ పవర్ ఎంత ఎక్కువ ఉంటే న్యూక్లియర్ ఫోర్స్ ఆఫ్ అట్రాక్షన్ అంత ఎక్కువ ఉంటుంది. వ్యాలెన్స్ ఎలక్ట్రాన్స్ ఇంక్రీజెస్.
increases. Okay, so greater the penetration power or penetrating power, greater is the penetrating power, pp ante penetrating power, greater is the penetrating power, and greater is the ionization energy. Greater is the penetrating power, higher, can use the word higher, higher is the ionization energy, higher is the అయనైజేషన్ ఎనర్జీ. పెనిట్రేటింగ్ పవర్ ఎంత ఎక్కువగా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ అంత ఎక్కువగా ఉంటుంది. మనం ఇంతకుముందు చూసిన ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకుంటే చాలు, రైట్. ఇక్కడ మనం కంపల్సరీగా రాయాల్సిందంటే ఎస్ ఆర్బిటాల్ కంటే పి ఆర్బిటాల్కి, పి ఆర్బిటాల్ అంటే డి ఆర్బిటాల్కి పెనిట్రేటింగ్ పవర్ ఎక్కువ. కాబట్టి ఆర్డర్ ఆఫ్ పెనిట్రేషన్ ఆర్ పెనిట్రేటింగ్ పవర్ ఆఫ్ ఆర్బిటాల్స్ ఏముంటుంది? ఎస్ ఈజ్ గ్రేటర్ దాన్, పి ఈజ్ గ్రేటర్ దాన్, డి ఈజ్ గ్రేటర్ దాన్ ఎఫ్. కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ కూడా అలాగే ఉంటుంది. ఎస్ ఆర్బిటాల్లో ఉండే ఎలక్ట్రాన్ రిమూవ్ చేయడము టఫ్ వెన్ కంపేర్ విత్ పి, వెన్ కంపేర్ విత్ డి, వెన్ కంపేర్ విత్ ఎఫ్. కాబట్టి ఇక్కడ పెనిట్రేటింగ్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయనైజేషన్ ఎనర్జీ. Okay, now we'll go for the last factor. ఏంటి? ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. లాస్ట్ ఫ్యాక్టర్ ఇప్పుడు డిస్కస్ చేద్దాం, ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్కి అయనైజేషన్ ఎనర్జీకి ఎలా ఇన్ఫ్లుయెన్స్ ఉంది చూద్దాం. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ మీరు ఆల్రెడీ వినే ఉంటారు. హాఫ్ ఫిల్డ్ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ ఉన్న ఫుల్ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే నోబుల్ గ్యాస్ కాన్ఫిగరేషన్ ఉన్నా, రైట్, ఆ యాటమ్స్ ఎక్కువ స్టేబుల్గా ఉంటాయి అని వినుంటారు, రైట్. హాఫ్ ఫిల్డ్ ఉన్నా ఫుల్ఫిల్డ్ ఉన్న ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, హాఫ్ ఫిల్డ్ ఉన్నా ఫుల్ఫిల్డ్ ఉన్నా అవి ఎక్కువ స్టెబిలిటీ ఉంటాయి. ఎక్కువ స్టెబిలిటీ అంటే అవి ఎక్కువ రియాక్ట్ అవ్వు అంటే ఎక్కువ ఎలక్ట్రాన్స్ని ఇవ్వవు. అంటే స్టెబిలిటీ ఎక్కువగా ఉంటే హాఫ్ ఫిల్డ్ ఫుల్ఫిల్డ్ ఎక్కువగా ఉంటే అయనైజేషన్ ఎనర్జీ కూడా ఎక్కువగా ఉంటుంది. సో మనం ఏం చేస్తాం ఇక్కడ, ద హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, హాఫ్ ఫిల్డ్ అండ్ ఫుల్ఫిల్డ్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ half filled and fulfilled electronic configuration increases the stability. So ionization energy of those atoms increases అంటే హాఫ్ ఫిల్డ్ ఉన్నా ఫుల్ఫిల్డ్ ఉన్నా వాటికి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అలాంటి యాటమ్స్కి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూద్దాం, ఇన్ నైట్రోజన్ అండ్ ఆక్సిజన్. సో నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాద్దాం ఇక్కడ. నైట్రోజన్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. సో నైట్రోజన్ అటామిక్ నెంబర్ ఎంత? n=7 కదా, n=7. సో Z=7. సో ఏం రాస్తాం, 1s2 2s2 2p3. సో ఇక్కడ లాస్ట్లో ఇది 2p3 అంతే కదా. 2p3 అంటే ఒక్కొక్క ఆర్బిటాల్లో ఒక ఎలక్ట్రాన్ ఉన్నట్టు ఇక్కడ 1 2 3, రైట్. అలాగే మనం n అంటే Z=7 కదా. ఇప్పుడు ఆక్సిజన్కి రాద్దాం. ఆక్సిజన్ Z= ఎంత? 8. ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ 1s2 2s2
2p4 2p4. నైట్రోజన్ అలాగే ఆక్సిజన్ ఒకటే పీరియడ్లో ఉంటాయి, అవునా కదా? సెకండ్ పీరియడ్లో ఉంటాయి నైట్రోజన్ ఆక్సిజన్. పీరియడ్లో లెఫ్ట్ నుంచి రైట్కి అయనైజేషన్ ఎనర్జీ ఏమవుతుంది? అటామిక్ సైజ్ ఏమవుతుంది? డిక్రీజ్ అవుతుంది. కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ ఏమవ్వాలి? ఇంక్రీజ్ అవ్వాలి కదా, అదే కదా కాన్సెప్ట్. సో ఇక్కడ నైట్రోజన్ నుంచి ఆక్సిజన్ అది పీరియడ్లో ఉంటుంది కాబట్టి లెఫ్ట్ టు రైట్ అటామిక్ సైజ్ డిక్రీజ్ అవుతుంది, అయనైజేషన్ ఎనర్జీ ఇంక్రీజ్ అవుతుంది. కాబట్టి లెఫ్ట్ నుంచి రైట్కి నైట్రోజన్ నుంచి ఆక్సిజన్కి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉండాలి, కానీ ఎక్కువగా ఉండదు. ఎందుకు? నైట్రోజన్లో హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్, స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉంది కదా. దిస్ ఈజ్ ద స్టేబుల్ కాన్ఫిగరేషన్. స్టేబుల్ ఎందుకు? హాఫ్ ఫిల్డ్ కాబట్టి స్టేబుల్, హాఫ్ ఫిల్డ్. ఇది అన్స్టేబుల్, అన్స్టేబుల్. సో ఈ రెండిట్లో దేనికి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువగా ఉంటుందంటే ఏం చెప్తాం? దేనికైతే హాఫ్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఉందో దానికి అయనైజేషన్ ఎనర్జీ ఎక్కువ. దేర్ఫోర్ అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ నైట్రోజన్ ఈజ్ గ్రేటర్ దాన్ అయనైజేషన్ ఎనర్జీ ఆఫ్ ఆక్సిజన్. ఓకే, సో ఎప్పుడైతే స్టేబుల్ కాన్ఫిగరేషన్ ఉంటుందో, హాఫ్ ఫిల్డ్ లేదా ఫుల్ ఫిల్డ్ కాన్ఫిగరేషన్ ఉంటుందో అప్పుడు దానికి స్టెబిలిటీ ఎక్కువగా ఉంటుంది. ఓకే, అలా ఉండదో అప్పుడు దానికి స్టెబిలిటీ తక్కువగా ఉంటుంది. అలాగే అయనైజేషన్ ఎనర్జీ కూడా తక్కువగా ఉంటుంది. సో ఇది ఒక ఇంపార్టెంట్ టాపిక్. సో ఫస్ట్ మనం అయనైజేషన్ ఎనర్జీ అంటే ఏంటి అని రాసాం, దాన్ని ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అని అన్నాం కదా. ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ అన్న అయనైజేషన్ ఎనర్జీ అన్న ఒకటే, ఫస్ట్ అయనైజేషన్ ఎనర్జీ. తర్వాత సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ, ఇది సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ. ద మినిమం అమౌంట్ ఆఫ్ ఎనర్జీ రిక్వైర్డ్ టు రిమూవ్ అన్ ఎలక్ట్రాన్ ఫ్రమ్ యూనిపాజిటివ్ గ్యాసెస్ ఆటమ్. వై IE2 ఈజ్ గ్రేటర్ దాన్ IE1? రీజన్ ఏంటి? సెకండ్ అయనైజేషన్ ఎనర్జీ ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే మనం రీజన్ డిస్కస్ చేసాం, రైట్. ఎఫెక్టివ్ న్యూక్లియర్ ఛార్జ్ ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ అయనైజేషన్ ఎనర్జీ, అందులో ఏమేమి ఉన్నాయి? ఫస్ట్ అటామిక్ సైజ్ ఉంది, అటామిక్ సైజ్ ఇంక్రీజ్ అవుతూ ఉంటే అయనైజేషన్ ఎనర్జీ డిక్రీజ్ అవుతుంది కాబట్టి రెండింటికి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్. న్యూక్లియర్ ఛార్జ్ ఇంక్రీజ్ అవుతుంటే అట్రాక్షన్ కూడా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అయనైజేషన్ ఎనర్జీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. థర్డ్ స్క్రీనింగ్ ఎఫెక్ట్, ఫోర్త్ పెనిట్రేషన్ పవర్, ఫిఫ్త్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్. ఓకే, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో ఇది అర్థం చేసుకుని నేర్చుకుంటే చాలా ఈజీగా వస్తుంది మీకు. 8 out of 8 మార్క్స్ ఈజీగా వస్తాయి, అది AP అయినా TS అయినా, రైట్. సో ట్రై టు అండర్స్టాండ్ ఇన్ ప్రాపర్ వే, then you can score good marks. Whatever the marks they decided, that you can get. Okay, thank you, all the very best.